మనం వాడేసిన తర్వాత మిగిలిన ప్యాకెట్స్ ఉంటాయి కదా! మనం కిచెన్‌లో వాడే మసాలా ప్యాకెట్స్ అనే కాకుండా, పిల్లలు తిన్న తర్వాత కూడా మిగిలిన ప్యాకెట్స్ ఈ రూ. 5 ప్యాకెట్ అనే కాకుండా, ఇంకా పెద్దగా ఉన్న రూ. 10 ప్యాకెట్స్ వాటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసిన వైపు కాకుండా నేను కింద వైపున మాత్రమే ఓపెన్ చేసుకున్నాను. ఎందుకంటే పై వైపున ఒక్కోసారి మనం పెద్దగా హోల్ అయితే చేస్తాం కదా! అందుకోసము ఇలా ఓపెన్ చేసుకున్న దాన్ని కింద వైపున కొంచెం అంత హోల్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల ఫుడ్ పార్టికల్స్ ఏదైనా ఉన్నట్టయితే శుభ్రంగా తుడిచేసుకొని అంటే క్లీన్ చేసుకొని తుడుచుకోవాలి. ఇలా తడి లేకుండా ఉంచిన తర్వాత దీన్ని మనం ఒక గరాట్లాగా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆయిల్ పోయడానికి వాడుతున్నాను. ఇలా ఆయిల్ అనే కాకుండా కిచెన్‌లో మనం వంట చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా! సన్‌ఫ్లవర్ ఆయిల్ అలా వాటిని ఆయిల్ అని కాకుండా ఇంకా దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు వాడుకునడానికి ఆయిల్ అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి పోయడానికి ప్రెజెంట్ మన దగ్గర గరాటు లేనట్లయితే ఇలాగ మనం రూ. 5 ప్యాకెట్స్‌ని ఒక గరాటులాగా మార్చేసి చక్కగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా చేయటం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది. ఇంకా వీటి కోసం సెపరేట్‌గా మనం గరాట్లు కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. దీన్ని మనం ఈ పని అయిపోయిన తర్వాత మనం పడవేసేయొచ్చు. లేకపోయినట్లయితే వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అవసరమే ఉండదనమాట. ఇలాంటి ప్యాకెట్స్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అలా యూజ్ చేసి ఇలా పడేయొచ్చు. ఎటు పడేసేదే కాబట్టి ఇలా రీయూజ్ చేసిన తర్వాత పడవేసేసుకోవచ్చు.